హలో ఎవ్రీవన్, ఈరోజు ద చేజ్ షార్ట్ ఫిలిం మేకర్ అనిల్ కుమార్ తోట ఈజ్ విత్ అస్. సో ఈ ఫిలింకి రిలేటెడ్ కొన్ని క్వశ్చన్స్ అడిగి తన ఎక్స్పీరియన్స్ని తెలుసుకుందాం. హలో సార్, థ్యాంక్ యూ ఫర్ గివింగ్ యువర్ టైమ్ విత్ అస్. సో అసలు జనరల్లీ ఈ ఫిలిం స్టార్ట్ చేసినప్పుడు హ్యూమన్స్ లేకుండా ఒక వెహికల్స్తో అంత సినిమాటిక్గా ఎక్స్ప్రెషన్ఫుల్గా ఒక షార్ట్ ఫిలిం తీయాలి అన్న థాట్ ఎలా వచ్చింది? యాక్చువల్గా ఈ షార్ట్ ఫిలిం చేసేదానికంటే ముందు మేము ఒక షార్ట్ ఫిలిం చేయాలని అనుకున్నాము. అంటే మామూలుగా హ్యూమన్ క్యారెక్టర్స్ పెట్టేసి అది కొన్ని పరిస్థితుల వల్ల చేయలేకపోయాం అనమాట. తర్వాత 3D షార్ట్ ఫిల్మ్ చేద్దామని ఆలోచన వచ్చింది. 3D షార్ట్ ఫిల్మ్లో కూడా మళ్ళీ హ్యూమన్ 3D క్యారెక్టర్స్ పెట్టి షార్ట్ ఫిల్మ్ చేయాలి అంటే అది కొంచెం పెద్ద టాస్క్. ఎందుకంటే నాకు నేను 3D క్యారెక్టర్ అనిమేటర్ కాదు, విజువల్ ఎఫెక్ట్స్ ఇవన్నీ చేయగలుగుతాను కానీ 3D క్యారెక్టర్ అనిమేటర్ కాదు నేను. అప్పుడు నేను ఒక షార్ట్ ఫిలింని కార్ చేజెస్తో ఒక యాక్షన్ సీన్స్ ఉండేలాగా ప్లాన్ చేద్దామని అనుకున్నాను. దానికి కొంచెం రీసెర్చ్ కూడా చేశాను అనమాట. యూట్యూబ్లో చూశాను, చాలామంది 3D ఆర్టిస్టు చాలా అద్భుతంగా 3D కార్ చేజెస్ అవన్నీ చేశారు. నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే మంచి కార్ చేజెస్, మంచి యానిమేషన్స్ అన్నీ బాగున్నాయి. అయితే అవన్నీ కార్స్ కూడా ఒక షోకేస్ లాగా అనిపించింది అనమాట. స్టోరీ చెప్పినట్టుగా నాకు ఎక్కడ అనిపించలేదు. సో మనం ఈ కార్ ఫిలింతో ఒక చిన్న స్టోరీ లైన్ తీసుకొని డైనామిక్గా ఒక చిన్న స్టోరీ లైన్ అయినప్పటికీ కొంచెం డైనామిక్గా దాన్ని మనం ప్రజెంట్ చేద్దామని చెప్పే ఆలోచనతో ఈ కార్స్ని స్పెషల్గా 3D ఫిలింలో క్యారెక్టర్స్గా వాడడం జరిగింది. ఈ ఫిలిం చూస్తున్న ప్రతిసారి చాలా రియలిస్టిక్గా అనిపించింది అనమాట. సో దానికి మీరు కాన్సెప్షనల్ ఆర్ట్ పైన ఎంత ఎఫర్ట్ పెట్టారో అన్నది ఒకసారి చెప్పగలుగుతారా? కాన్సెప్షనల్ ఆర్ట్ మొత్తం నేనే చేశాను. అంటే దీంట్లో 3 సెట్స్ ఉన్నాయి. ఫస్ట్ సెట్ ఒకటి సిటీ బిల్డింగ్ సెట్, సెకండ్ది నారో స్ట్రీట్, అండ్ థర్డ్ వన్ వచ్చి డాక్ యార్డ్. ఈ 3 కూడా కాన్సెప్షనల్ ఆర్ట్ నేనే చేశాను. అయితే ఏ 3D మోడల్ని కూడా నేను చేయలేదు. 3D మోడల్స్ అన్నీ కూడా స్కెచ్ ఫ్యాబ్ కమ్యూనిటీ నుంచి నేను తీసుకున్నాను, విచ్ ఈస్ ఫ్రీ. ఆ కమ్యూనిటీలో ఏవైతే ఫ్రీ 3D మోడల్స్ ఉన్నాయో అవి నేను తీసుకొని నా సినిమాకి తగ్గట్టుగా నేను సీన్స్ ఎన్నైతే ఉన్నాయో ఆ సీన్స్లో 3 సీన్స్లో 3 డిఫరెంట్ సెట్స్ ఉన్నాయి. ఆ కాన్సెప్షనల్ ఆర్ట్ మొత్తం నేను చేసుకున్నాను. ఇంకా రియలిస్టిక్గా కనబడడానికి మేజర్ రీజన్ నేను అనుకుంటాను, చాలా రీజన్స్ ఉన్నాయి రియలిస్టిక్ కనబడడానికి. మేజర్ రీజన్ అది కంప్లీట్గా ఏదైతే 3D మోడల్స్ ఉన్నాయో PBR టెక్స్చర్స్తో ఉన్నాయన్నమాట. దానివల్ల ఇంకొకటి ప్రాపర్ లైటింగ్ వాడడం వల్ల రియలిస్టిక్గా కనబడడం జరిగింది. నేను చేసింది కాన్సెప్షనల్ ఆర్ట్, యానిమేషన్, VFX, సౌండ్ డిజైన్ ఇవన్నీ మొత్తం నేను చేశాను. ఓవరాల్ ఫిలింలో సినిమాటోగ్రఫీ కానీ, యానిమేషన్ కానీ అండ్ కాన్సెప్షనల్ ఆర్ట్ చాలా బాగా వచ్చాయి. అండ్ దాంతోపాటు సౌండింగ్ కూడా చాలా ఎక్స్ప్రెషన్ఫుల్గా వచ్చింది. సో దానికి మీరు తీసుకున్న ప్రికాషన్స్ ఏంటి? యాక్చువల్గా సౌండ్ డిజైనింగ్ మీద ఎఫెక్ట్ పెట్టాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇక్కడ ఈ ఫిలింలో ఎక్కడ కూడా డైలాగ్ వర్షన్ ఉండదు. డైలాగ్ ఉంటే డైలాగ్ టు డైలాగ్, కౌంటర్ డైలాగ్, ఎక్స్ప్రెషన్స్ అవన్నీ ఉంటాయి. ఇక్కడ ఏంటంటే మెకానికల్ థింగ్, వాటితో మనం స్టోరీ చెప్తున్నాం. ఈ స్టోరీ చెప్పే దాంట్లో మనకి ఎక్కువగా యూజ్ అయ్యింది సౌండ్ డిజైనింగ్ అనమాట. సో ఆ సౌండ్ డిజైనింగ్కి కొంచెం ఎక్కువ ఎఫర్ట్ పెట్టాల్సి వచ్చింది. దాదాపు ఆ సౌండ్ డిజైనింగ్కి 1 month వర్క్ చేయడం జరిగింది అనమాట. ఎందుకంటే మూవీలో ఏ పర్సన్స్ లేకపోయినా సౌండింగ్ అనేది చాలా మేజర్ రోల్ ప్లే చేసింది. మీరు ఆ కార్స్తో ఇచ్చే రేసింగ్ కానీ, అవి క్రాస్ అయ్యి వెళ్ళేటప్పుడు ఉన్న చిన్న చిన్న సౌండింగ్లో కూడా డీటెయిలింగ్ అన్నది మాకు ఫిలిం చూస్తున్నప్పుడు ఇంకా ఎక్కువ మంచి ఇంప్రెషన్ని కలిగించింది. ఫిలిం పైన ఇంపాక్ట్ పడింది ఎక్కువగా. జనరల్లీ ఇప్పుడు ఫిలిం చూస్తే దాని క్లైమాక్స్ ఏదైతే ట్రక్స్ దగ్గర క్లైమాక్స్ షాట్ కానీ డాక్ యార్డ్ అండ్ చేజింగ్ కూడా ఏదైతే ఉందో అక్కడ మోస్ట్లీ ఫైట్ అది ఉన్నప్పుడు ఆ స్లో మోషన్స్ కానీ వాటికి ఒక్క షాట్కి ఎంత టైం పట్టింది మోస్ట్లీ? పర్టికులర్గా నేను అది డాక్ యార్డ్ సీనే కావచ్చు, లేకపోతే ఫస్ట్ ఇంట్రడక్షన్ సీన్ కావచ్చు, ఆ నారో స్ట్రీట్ సీన్లో కావచ్చు, ఏ సీన్లో కూడా
ఈ షార్ట్కి ఇంత టైం పట్టిందని నేను క్యాలిక్యులేట్ చేయలేదు. ఎందుకంటే నేను పని మీదనే ఎక్కువ కాన్సన్ట్రేట్ చేయడంలో నేను పనిని డాక్యుమెంట్ చేయలేకపోయాను. ఎందుకంటే పని నేను ఒక్కనే చేస్తున్నాను కాబట్టి పని చేయడంలో రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్కి ఎక్కువ టైం పెట్టాల్సి వచ్చింది. ఆ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్లోనే ఉంటూ ప్రతి ఎఫెక్ట్ని నేనే చేసుకుంటున్నాను కాబట్టి ఇంత టైం పట్టింది అంత టైం పట్టిందని పర్టికులర్ షార్ట్కి నేను చెప్పలేను. కానీ ఓవరాల్గా 5 months వర్క్ చేయడం జరిగింది. 1 month రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్కి నేను టైం పెట్టాను. సో ఈ ఫిలిం పైన మీరు కంప్లీట్గా 5 months వరకు వర్క్ చేశారు. అండ్ ఒక్క డేకి మీరు ఎన్ని అవర్స్ వరకు స్పెండ్ చేశారు వర్కింగ్ అవర్స్ ఈ ఫిలింకి? యూజువల్గా నేను 5 monthsలో ఒక రోజుకి 10 గంటలు పనిచేయడం జరిగింది. వీకెండ్స్లో కూడా 10 hours పర్ డే వర్క్ చేశాను. అలాగే వీకెండ్స్ కూడా ఇంక్లూడెడ్ వీకెండ్స్. రెండరింగ్ కాకుండా ఏంటంటే వర్క్ కంప్లీట్ అయిపోయిన తర్వాత రెండరింగ్ పెట్టాను. రెండరింగ్ అయితే 24 hours రెండర్ అవుతూనే ఉందన్నమాట. నార్మల్గా అయితే ఒక ఫిలిం కానీ లేదా ఒక ప్రాజెక్ట్ అయినా ప్రతి ఒక్క దానికి డిఫరెంట్ డిపార్ట్మెంట్స్ అన్నీ ఉంటాయి. కానీ ఇక్కడ చూస్తే కంప్లీట్గా ఈ ఫిలిం మొత్తం మీరు ఒక్కరే చేశారు. జనరల్లీ టీమ్తో చేస్తున్నప్పుడు కూడా మనం కొంచెం డిమోటివేట్ అవుతాం అండ్ డిస్ట్రాక్ట్ కూడా అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. కానీ మీరు ఒక్కరే మిమ్మల్ని మీరు ఎలా మోటివేట్ చేసుకున్నారు? ఒక 5 months కంటిన్యూస్గా అంత ప్యాషనెట్గా వర్క్ చేయడానికి ఎంత మోటివేట్ అయ్యారో అండ్ రీజన్స్ ఏంటి? అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాలి, నేను మోటివేషన్లోనే 5 monthsలో లేను, డిమోటివేట్ కూడా అయ్యాను, డిస్ట్రాక్ట్ కూడా అయ్యాను. టీంలో ఉన్నప్పటికీ జరుగుతుంది, ఎందుకంటే ఇండివిజువల్ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. టీంలో కూడా ఇండివిజువల్ రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. ఇండివిజువల్గా కూడా మనం డిసప్పాయింట్ అవుతుంటాం, డిస్ట్రాక్ట్ అవుతూ ఉంటాం, డిమోటివేట్ కూడా అవుతాం. అలాగే నేను సింగిల్గా హోల్ ప్రాజెక్ట్ చేస్తున్నప్పుడు కూడా సేమ్ అలాగే జరిగింది నాకు కూడా. ఎందుకంటే ఫస్ట్ టైం నేను బ్లెండర్ అప్లికేషన్ నేను వాడుతున్నాను. 3D మీద నాకు ఆ నాలెడ్జ్ ఉన్నప్పటికీ ఫస్ట్ టైం నేను బ్లెండర్ 3D మీద ఫస్ట్ టైం వర్క్ చేస్తున్నాను. అది కూడా ఒక నార్మల్ స్కేల్ ఫిలిం కాదు, అంటే విజువల్ ఎఫెక్ట్స్ చాలా హెవీగా ఉంటూ అంటే ఒక లైవ్ యాక్షన్ ఫిలిం లాగా కనబడాలి. ఎంత 3D ఫిలిం చేస్తున్నా మెయిన్ మోటో ఏముండేది నాకు అంటే ఇది లైవ్ యాక్షన్ లాగా ఉండాలి. దాని గురించి చాలా ఎక్కువ ఎఫర్ట్ పెట్టాల్సి వచ్చింది అన్నమాట. ఆ ఎఫర్ట్ ఏంటంటే విజువల్ ఎఫెక్ట్స్కి కానీ అంటే రియలిస్టిక్గా ఉండే ఫ్రేమింగ్ని మనం ఫ్రేమ్ చేసే పాయింట్లో కానీ లైటింగ్ చేసుకునే పాయింట్లో కానీ ఎక్కువగా ఎఫర్ట్ పెట్టాల్సి వచ్చింది. అంటే అనుకున్నట్టుగా రాకపోయే సమయానికి డిమోటివేట్ అయిపోయాను. కొన్ని సందర్భాల్లో అయితే ఇంకా ఈ ఫిలిం నేను చేయలేనేమో అని కూడా చాలాసార్లు అనుకున్నాను, ఇంక వదిలేద్దామని కూడా అనుకున్నాను. కానీ అప్పుడు ఫిలిం మేకింగ్ ప్యాషన్ కాబట్టి ఎవరికైనా చూడండి, ఏదైనా పని అది ఫిలిం మేకింగ్ కావచ్చు, ఫిలిం మేకింగ్ కూడా కాకపోవచ్చు, ఏదైనా ఒక పని మీద ప్యాషన్ ఉంటే ఆ ప్యాషనే అతన్ని ముందుకు నడిపిస్తుంది. ఇది ఆబ్వియస్గా ఎవరిని అడిగినా మీకు చెప్తారు. సో నాకు ఫిలిం మేకింగ్ అంటే ప్యాషన్, చాలా ఇష్టం. సో ఆ ప్యాషన్ ఉండడం వల్ల నేను మళ్ళీ చెయ్యాలి అని ఒక చిన్నగా మోటివేట్ అయ్యేవాడిని. ఆ దాంట్లో నన్ను నేను సెల్ఫ్ మోటివేట్ కూడా చేసుకునేవాడిని. ఎప్పుడూ డిసప్పాయింట్ అయ్యేవాడిని, మళ్ళీ సెల్ఫ్ మోటివేట్ కూడా చేసుకునేవాడిని. ఎలాగంటే ఇప్పుడు ఏదైనా చేయాలి అని ఎవరైనా ప్రారంభిస్తారు, ఏదైనా మొదలు పెట్టేస్తారు, ఇది చేద్దామని మొదలు పెడతారు. కానీ ఎంతమంది మొదలు పెడతారంటే 100 మందిని తీసుకుంటే 100 మంది మొదలు పెడతారు. కానీ కంప్లీట్ ఎవరు చేస్తారు? వాళ్ళు సక్సెస్ అయ్యారు, తక్కువ మంది ఉంటారు. అంటే ఇప్పుడు మనం చెయ్యాలి, సక్సెస్ అవ్వాలి అంటే మొదలు పెట్టింది కంప్లీట్ చేయాలి. సో అలా నన్ను నేను మోటివేట్ చేసుకునేవాను అనమాట. మొదలు పెట్టడం ఇంపార్టెంట్ కాదు, మొదలు పెట్టిన దాన్ని పూర్తి చేయడం ఇంపార్టెంట్. ఇది ఎప్పుడు ప్రతి అవర్ కూడా నేను ఎప్పుడైతే డిసప్పాయింట్ అయ్యేవాడినో ప్రతి అవర్ కూడా నేను దాన్ని రీకలెక్ట్ చేసుకునేవాడిని. కంప్లీట్ చేయాలి, ఒక మంచి ప్రోడక్ట్ని మనం తీయాలి అనే ఉద్దేశంతో అలా సెల్ఫ్ మోటివేట్ చేసుకునేవాడిని. డిమోటివేట్ కూడా అయ్యేవాడిని, సెల్ఫ్ మోటివేట్ కూడా చేసుకునేవాడిని. అది చాలా మంచి విషయం. అది అందరూ లాస్ట్ వరకు ఎవరు స్టాండ్ తీసుకోలేరు. ఏదైతే మీకు ఈ విషయం పట్ల ప్యాషన్ కానీ ఇంట్రెస్ట్ కానీ ఉందో అది మాత్రమే మిమ్మల్ని స్టాండ్ చేపిస్తుంది. అల్హమ్దులిల్లాహ్. ద చేస్ ఫిలింతో యాజ్ ఎ ఫిలిం మేకర్గా మీరు కంప్లీట్గా సాటిస్ఫై అయ్యారా, లేకపోతే ఇంకా ఏదన్నా మిగిలింది, ఇంకా ఏదైనా చేయొచ్చు అన్న దాని థాట్లో ఉన్నారా? ఈ ప్రశ్నకు సమాధానం ఏంటంటే, ఏ ఫిలిం మేకర్కైనా ఈ ప్రశ్న వేశారనుకోండి, నాకు తెలిసి నా ఆలోచన ప్రకారంగా ప్రతి ఫిలిం మేకర్ కూడా ఆ ఫిలింని కంప్లీట్గా సాటిస్ఫై అయ్యాను అని చెప్పలేరు నా ఆలోచన ప్రకారంగా. ఎందుకంటే ప్రతి సినిమా చేయడానికి ఒక టైం లైన్ అనేది ఉంటుంది. ఆ టైం లైన్లో కంప్లీట్ చేయాల్సి వస్తుంది.
సో ఆ టైం లైన్ని దృష్టిలో పెట్టుకొని సాటిస్ఫై అవ్వడమే ఉంటుంది కాబట్టి కంప్లీట్గా సాటిస్ఫై అయ్యామా అంటే ఏదో ఒకటి చేద్దామని అనిపిస్తుంది. ఆ ఫిలిం మేకింగ్ డిపార్ట్మెంట్లో ఎవరినైనా తీసుకోండి, మీరు ఒక సినిమాటోగ్రాఫర్ని డీపీని తీసుకోండి, లేకపోతే ఇంకొక క్రాఫ్ట్ని డిఫరెంట్ క్రాఫ్ట్స్ వాళ్ళని తీసుకోండి. మీరు వాళ్ళని అడిగితే కూడా మీరు సాటిస్ఫై అయ్యారా అని అడిగితే లేదు ఇంకా ఇలా చేసుంటే బాగుండేది అనిపించింది నాకు అని చెప్తారు. బికాస్ ఆఫ్ టైం లైన్ వాళ్ళు అక్కడ సాటిస్ఫై అవ్వాల్సి వస్తుంది. సో దాన్ని దృష్టిలో పెట్టుకుంటే కనుక నేను ఎక్కువ టైమే స్పెండ్ చేశాను దీని మీద 5 months. ఆ టైం ప్రకారంగా సాటిస్ఫై అయ్యాను. ఎర్రర్స్ లేవా దీంట్లో అంటే ఎర్రర్స్ చాలా ఉంటాయి, ఎర్రర్స్ ఉన్నాయి కూడా, ఎర్రర్స్ ఉన్నాయి. సాటిస్ఫాక్షన్ అయ్యాను అంటే ఆ టైం వరకు ఏదైతే చేశానో అంతవరకు నేను సాటిస్ఫాక్షన్. కంప్లీట్గా సాటిస్ఫై అయ్యాను అంటే మాత్రం ఇంకా చేయాలనే ఉంటుంది అన్నమాట. ఓకే, హెడ్ ఆఫ్ క్రియేటివ్స్ నుంచి ఇంకా ఇలాంటి యానిమేషన్ కానీ 3D కానీ ఆర్ఎల్స్ నార్మల్ షార్ట్ ఫిల్మ్స్ మేము ఎక్స్పెక్ట్ చేయొచ్చు? నార్మల్ షార్ట్ ఫిలిమ్స్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు, 3D షార్ట్ ఫిల్మ్స్ కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కానీ 3D షార్ట్ ఫిల్మ్స్ కొంచెం తక్కువ ఎక్స్పెక్ట్ చేయడం మంచిది. ఎందుకంటే 3D షార్ట్ ఫిల్మ్స్ మీద ప్రస్తుతానికి అంత ఎక్కువ టైం మనం స్పెండ్ చేయలేము. ఫ్యూచర్లో కూడా 3D ఫిలిమ్స్ కూడా చేస్తాను ఇన్షాల్లా. కాకపోతే ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ లేదు. అంటే ఎక్కువగా మనం ఇప్పుడు అన్ని షార్ట్ ఫిలిమ్స్ సిరీస్ చేయాలని ఒక మంచి ఆలోచనతో ఉన్నాము, దానిపైన వర్క్ చేస్తున్నాం. కాబట్టి షార్ట్ ఫిలిమ్స్ అండ్ ఆర్టిస్టిక్ 3D షార్ట్ ఫిలిమ్స్ కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో మేమైతే వెయిట్ చేస్తూ ఉంటాం మీ నెక్స్ట్ ఫిలిం కోసం. తప్పకుండా. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ షేరింగ్ యువర్ నాలెడ్జ్ అండ్ ప్యాషన్ టువర్డ్స్ యువర్ వర్క్ సార్. దట్ యాక్చువల్లీ మేక్ అస్ వెరీ మోటివేటెడ్. మీ నెక్స్ట్ ఫిలిం కోసం వెయిట్ చేస్తూ ఉంటాం. థ్యాంక్ యూ. ఇన్షాల్లా. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.